డాన్ మీడియాకు స్వాగతం. లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి బీబీ. అక్రమ మార్గంలో లంచం తీసుకుంటూ కెమెరాకు ఒక పంచాయతీ కార్యదర్శి చిక్కిన వైనమిది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండల పరిధిలోని వలసపాకల గ్రామ పంచాయతీ కార్యదర్శి అహ్మద్ ఉనీషా బీబీ ఆ గ్రామంలో కొత్తగా ఇల్లు కొనుగోలు చేసిన వ్యక్తికి ఇంటి పన్నును తగ్గిస్తానంటూ ఆ ఇంటి యజమాని సూరంపూడి కిషోర్ వద్ద 10,500 రూపాయలు లంచం తీసుకుంటూ కెమెరాకు చిక్కింది. దీనిపై సదరు కిషోర్ కాకినాడ జిల్లా కలెక్టర్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో అవినీతికి తావులేకుండా నేరుగా అన్ని లబ్ధిదారులకే చేరుతుంటే ఇలాంటి అవినీతి అధికారుల వల్ల జగనన్న అమలు చేస్తున్న పథకాలు నీరు కారిపోతున్నాయి అంటున్నారు. ఆమె ఇంత బహిరంగంగా లంచం తీసుకుంటుంటే మరి ప్రభుత్వ పథకాలు అమలు విషయంలో ఎన్ని లక్షలు చేతులు మారుతున్నాయి అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆ లంచం వీడియోను పరిశీలించి సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శితో పాటు ఇతర లంచాల భాగస్వాములపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ధన్యవాదములు. మరి దాన్ని మీరు మాట్లాడితే 1000 తగ్గింది కదా, ఇంకేంటి అయిపోయాకే మీరు ఫైనలే చెప్తాం. పొద్దున్న అయిపోయింది ఇది, మళ్ళీ వస్తే 1000 రూపాయలు తగ్గిందండి. ఇంకా అంతకన్నా ఏం తక్కువ చెప్పండి. అలాగేదండి, ఒక నిమిషం. ఆయన అనేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ 35% పెరుగుతుంది కదా, కాదండి 5% అండి. లేదండి, మీకు 1000 తగ్గింది కదా, వాళ్ళకి ఫిజికల్ గా తెలియదు. మరి ఇప్పుడు మీరు చెప్పాలి కదా, 3000 అయిపడింది, 1000 తగ్గించారని చెప్పారా? మరి ఇంకోటి 1000 తగ్గింది కదా, ఇంకెంతకన్నా ఏం తగ్గదండి. ఫార్మాలిటీ తగ్గిస్తారండి. ఏం చెప్పాను మీకు? 12,000 చెప్పారండి. అవును, 800 తీసేసి 12,000 ఇమ్మన్నాను. కొనండి, అది తగ్గలేదంటే 11,000 ఇవ్వండి. 10,000 10,500 ఇవ్వండి. ఇంకొక 500 చేసుకోండి, నేను ఇస్తాను. అంటే సోమవారం మంచిది అన్నారండి, సోమవారం చెప్పమన్నారు. నేను ఉన్నాను, తెలుసుకెళ్తున్నాను. మళ్ళీ నేను 1 వీక్ పండగ వెళ్ళే వరకు రాను. పండగ వెళ్ళాక వస్తాను మళ్ళీ. సరే, ఇలా నేను చేయించుకుంటానండి. నేను సంతకం పెట్టాలి, మీరు చేయించేసుకుంటే నేను సంతకం పెట్టేసి బయటకు వెళ్తాను. నేను రేపు నుంచి ఉండండి. రేపు నుండి సెలవు అండి. సరే అండి, అయితే 1 నిమిషం వెళ్ళి వచ్చేస్తాను. ఏది ఇంటి పని ఇంకా ఆ బ్లూ క్లాత్ అవన్నీ ఆ జాకెట్ పెట్టి ఆ జెండా ఒకటి గంగరాజు గారు ఎంత చెప్పారు? 15 చెప్పారండి. 15 చెప్పారు. అంటే చెప్పండి, 10 ఇమ్మన్నారు. ఎంతండి? 10 అండి. ట్యాక్స్ సపరేట్.